అన్న హాయ్ అన్న. అన్న నాన్న హైరానా మెలోడీ సాంగ్ రామ్ చరణ్ అన్నది ఎలా అనిపించింది? జై చరణ్ అని కామెంట్ చేసి చూడండి, ఖచ్చితంగా జై చరణ్ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఎలా అనిపించింది అన్న సాంగ్? అన్న సాంగ్ పరంగా వస్తే ఎంత మైండ్ రిలీఫ్, ఫస్ట్ చెప్పాలంటే మైండ్ రిలీఫ్ అన్న. ఫుల్లా చాలా అసలు చాలా రిలీఫ్గా ఉంది. ఎందుకనంటే ఎంత స్మూత్ వాయిస్ ఉంది అసలు. తమన్ కానీ మ్యూజిక్ డైరెక్టర్స్ ఎలా కొడుతున్నారా కానీ ఎంత మెలోడీ అసలు. ఎవరైనా ఫుల్ టెన్షన్ ఉన్నప్పుడు ఈ సాంగ్ ఖచ్చితంగా చూడాలన్న. ఎందుకంటే అంత ఫ్రీ మైండ్ ఉంది, దొరుకుతుంది ఖచ్చితంగా ఆ సాంగ్లో దొరుకుతుంది. ఎందుకంటే రాసిన వర్డ్స్ ఉన్నాయి కదా, ఆ పదాలు ఏవైతే ఆ సాంగ్ లో పదాలు ఉన్నాయో అవి అసలు ఎంత స్మూత్నెస్ ఉన్నాయి అన్న. అంటే ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మీకు గేమ్ చేంజర్ మూవీ పైన? మరి అన్న మొన్న ఈ మధ్యలో టీజర్ వచ్చింది, సో అందరూ టీజర్ అయితే చూసుంటారు. టీజర్ పరంగా తీసుకున్నా కూడా మనకి ఆ ఎలివేషన్స్ లో శంకర్ గారు అసలు ఎక్కడికో పీక్స్ లెవెల్ కి తీసుకెళ్లిపోయారు, ఎక్కడైతే తగ్గలేదు. సో ఇంకా అందరూ వెయిటింగ్, అంతే జనవరి కోసం వెయిటింగ్. ఇంకా ఈ మెలోడీ సాంగ్ అంత కూల్ గా ఉంది కదా, మీకు ఎలా అనిపించింది తమన్ మ్యూజిక్ అదంతా? ఆయనవి ఎప్పుడూ బాగుంటాయి అన్న, ఎక్కడ కానీ డౌన్ అయితే అవ్వదు. ఏ సాంగ్ అయినా తీసుకొని మెలోడీస్ ఎక్కడ ఫెయిల్యూర్ అనేది లైక్ ఫ్లాప్ అనేవి ఏమి లేవు. ఈ సాంగ్ తీసుకుంటే దాంట్లో ఒక ఓది ఇచ్చారు, ఆ నెమలికలు సంథింగ్ పికాకో గురించి రాయడం అనేది అసలు హైలైట్. ఆ థాట్లు రావడమే హైలైట్ కదన్న. దాన్ని అట్లా ఆ లెవెల్ అయితే కంటిన్యూ చేశారు. ఆ మెలోడీ అనేది స్మూత్నెస్ అలాగే మెయింటైన్ చేశారు తమన్ గారు. సో అది అయితే హైలైట్. ఓవరాల్ గా గేమ్ చేంజర్ గురించి 1 word లో చెప్పాలనుకుంటే ఏమని చెప్తారు? ఈగర్లీ వెయిటింగ్ అన్న, జనవరి అంతే, ఇంకేం లేదు. అంతే, ఫుల్ గా హ్యాపీ, ఈగర్లీ వెయిటింగ్ గేమ్ చేంజర్ కోసం. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్.